నమస్తే, వెల్కమ్ టు మహాలక్ష్మి టాక్స్. మహాలక్ష్మి టాక్స్కి ఎంతో అభినందనలు. మేము కుదరవల్లిలో పుట్టాము. మా నాన్నగారు నాకు 9 నెలలు ఉన్నప్పుడు చనిపోయారు. మా అన్నదమ్ములు అమ్మ చాలా కష్టపడి మా పిల్లల్ని పైకి తీసుకురావాలి, డాక్టర్ చేయాలని అప్పుడే అనుకుంది. ఎంత గొప్పగా అనుకుందో చాలా మా మా అందరికీ చాలా అదృష్టం. మా అమ్మకి మేము పుట్టడం చాలా అదృష్టం. ఆమె ఆ ఊర్లో కుదరవల్లో ఉంటాం, చదువుకోవడం కష్టం అని చెప్పేసి తెన్నేరు వెళ్ళాము మా పెన్నిగారి ఊరికి. అక్కడి నుంచి వానపాములు వెళ్ళాము. వానపాములు చంద్రరామయ్య గారు చాలా గొప్ప మనసున్న మనిషి. పేద విద్యార్థులు పైకి తీసుకురావాలి, పిల్లల్ని పైకి తీసుకురావాలి, వాళ్ళు చదువుకోవటం మంచిది అనే ఉద్దేశంతో వానపాములో స్కూల్ పెట్టించి హాస్టల్ పెట్టించారు. హాస్టల్లో మేము ఉండి చదువుకున్నాము. ఆయన గొప్పతనం, ఆయన మంచి ప్రవర్తన, ఆయన వల్ల మేము వానపాములో హాస్టల్లో ఉండి చదువుకుని చాలా పైకి వచ్చాము. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అక్కడ చదివాము. చదవటం అక్కడి నుంచి ఆయన చెప్పారు వాళ్ళ అబ్బాయికి, గోఖలే గారికి చెప్పి, నారాయణ బాగా చదువుతాడు, మంచి ప్రవర్తన ఉంది, పైకి వస్తాడు, మీరు ఏదైనా చేయాలని చెప్పేసి ఆయనతో చెప్పారు. గోపాలకృష్ణ గోఖలే గారు ఆయన బందరు హిందూ కాలేజీలో చెప్పడం వల్ల నాకు సీటు, బైపీసీ సీటు వచ్చింది. బైపీసీ సీటు చదవటం, ఇంటర్మీడియట్ పాస్ అవటం జరిగింది. చదివేటప్పుడు మధ్యలో 1 సంవత్సరం ఖాళీగా ఉన్నాను. అప్పుడు నాగార్జున సాగర్లో పనిచేశాను. అప్పుడు నాగార్జున సాగర్లో నీళ్ళు లేవు. రాయి మీద కూర్చుని ఏమిటి నా జీవితం ఎట్లా అయిపోయింది, ఏం పనికిరాకుండా అయిపోతున్నా నేను అని అనుకుని మనసులో బాధపడ్డాను. అప్పుడు ఆకాశంలో ఏదో తెలియని మెరుపు వచ్చింది. మెరుపులాగా వచ్చి వెళ్ళిపోయింది. నేను అనుకున్నాను ఏదో మంచి జరుగుతుందని అనుకున్నాను అనమాట. దేవుడు ఇట్లా చేశాడు, హెల్ప్ చేస్తున్నాడు అని చెప్పి మెరుపు వచ్చింది. అప్పుడు బీడీఎస్ పాస్ అయిన తర్వాత అదే కాలేజీలో, మా డెంటల్ కాలేజీలో డెమాన్స్ట్రేటర్గా చేరాను. అప్పుడే బాంబే ఎండిఎస్ సీట్కి అప్లై చేశాను. నేను డెమాన్స్ట్రేటర్గా ఉండటం చాలా గొప్పగా అనిపించింది. ఎందుకంటే టీచింగ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి సీట్ ఇచ్చేవారు. నేను డెమాన్స్ట్రేటర్గా చేయటం వల్ల నాకు ఎండిఎస్ సీట్ వచ్చింది. ఎండిఎస్ సీట్ రావటం చాలా గొప్పతనం ఆ రోజుల్లో. అదే మంచి సబ్జెక్ట్లో సీట్ వచ్చింది, ఆర్థోడాంటిక్స్ అని. చాలా గొప్ప. ఇప్పుడు అయితే లక్షలు డొనేషన్ కట్టాల్సి వచ్చింది. అప్పుడు ఫ్రీగా నాకు వచ్చింది. ఇదంతా బాబా దయ వల్ల వచ్చింది. ఆ బాబా అప్పుడు చదువుకునేటప్పుడు షిరిడి వెళ్దామని బయలుదేరాను. స్టేషన్కి వెళ్ళాను. ట్రైన్ కదిలిపోయింది. ట్రైన్ కదిలిపోయింది, మనం షిరిడి వెళ్తాం కష్టమని మన మనసులో అనుకున్నాను. కొంత దూరం వెళ్ళిన తర్వాత ట్రైన్ ఆగింది. అప్పుడు గబక్కును పరిగెత్తుకుంటూ వెళ్ళి ట్రైన్ ఎక్కి షిరిడికి వెళ్ళాను. బాబాను చాలా సంతోషమైంది. ఎందుకంటే అంతకుముందు చెప్పాల్సింది, నీలాపూర్లో చేరినప్పుడు ఏదో పిల్లలకి ఏదో చేయాలి, పిల్లలకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ స్కూల్ హెల్త్ క్యాంప్స్ చేసేవాళ్ళం. స్కూల్ హెల్త్ క్యాంప్ చేయటం అంటే అదే ఎక్విప్మెంట్ తీసుకెళ్ళి స్కూల్ పిల్లలకి అక్కడే ట్రీట్మెంట్ చేసి, అప్పుడు పిల్లలకి చాలామందికి ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి, సరిగ్గా బ్రష్ చేయడం చేత కాదు, అందువల్ల వాళ్ళకి పళ్ళ జబ్బులు ఎక్కువగా ఉండేది. ఈ పళ్ళ జబ్బులు రాకుండా ఉండడానికి నేను ఎంతో శ్రమపడి పిల్లలకి రాకుండా ఉండటానికి చాలా
వాళ్ళకి పళ్ళు ఎట్లా తోముకోవాలి, పళ్ళు ఎట్లా చేయాలి, డెంటల్ హెల్త్ ఎట్లా చేయాలి, వాళ్ళకి బాగా మంచిగా ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉండేటట్టు, పళ్ళు బాగుండేటట్టు చేయాల్సిన చేసాము. తర్వాత లండన్ వెళ్ళి చిల్డ్రన్ డెంటిస్ట్రీ చేశాను. అక్కడ మంచి ఫెలోషిప్ వచ్చింది. నాకన్నా సీనియర్స్ కూడా రాలేదు. నాకు చాలా గొప్పగా వచ్చింది. అందువల్ల ఫెలోషిప్ రావటం, నాకు మంచిగా అక్కడ ఉండే సదుపాయాలన్నీ కుదిరితే ఫ్యామిలీని అమ్మి ఇంగ్లాండ్ తీసుకెళ్ళటం, ఫెలోషిప్ చదవటం చాలా గొప్పగా అయిపోయింది. మళ్ళీ తిరిగి వచ్చేసాను. నాకు చిన్నప్పుడు అన్నీ గుర్తున్నాయి. చిన్నప్పుడు మనకి హెల్ప్ చేసిన వాళ్ళందరికీ మళ్ళీ రీపే చేయాలని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ పిల్లలకి, స్కూల్ పిల్లలకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో క్యాంప్స్ పెట్టి హెల్ప్ చేశాను. నమస్తే. ఆలయ నిర్మాణం ఎలా జరిగింది? బాబా విగ్రహాన్ని ఎక్కడి నుంచి తెప్పించారు? పూడూరులోనే పెట్టడానికి కారణం ఏంటి? ముందు డెంటల్ క్యాంపులు చేసేవారు పూడూరులో. అప్పుడు వచ్చిన వాళ్ళందరూ మొక్కుకుంటారని బాబా ఫోటో ఒకటి పెద్దది చేయించి పెట్టించారు, ద్వారకామాయి స్టైల్లో. అది అయిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఎప్పుడు విగ్రహం ఉంటే బాగుంటుందని ఉండేది మనసులో. కొన్నేళ్ళ తర్వాత అమెరికాలో శ్రీధర్ గారని ఉంటారు, ఆయనకి కళ్ళలో కనపడి తెల్లవారుజామున బాబా గారు నా విగ్రహం చేయించి ప్రతిష్ఠ చేయించమని చెప్పారంట. ఆయనకి ఎంత సైజ్ చేయించాలో, చేయించిన విగ్రహాన్ని ఎవరికి ఇవ్వాలో, దాన్ని ఏం చేయాలో తెలియక బాగా ఆలోచనలో పడ్డారు. ఆయన ఫ్రెండ్ లీలాధర్ గారని, ఈయన డాక్టర్ గారి ఫ్రెండ్, ఆయన ఇక్కడ పూడూరులో బాగా సేవలు జరుగుతాయి, సేవా కార్యక్రమాలు అన్ని బాబా కోరుకున్నట్టుగా జరుగుతూ ఉంది, అక్కడ పెట్టండి అని సలహా ఇచ్చారు ఆయనకి. ఆయన వచ్చి మమ్మల్ని కలిశారు. అప్పుడు ముగ్గురు కలిసి జైపూర్ వెళ్ళి, లీలాధర్ గారు, ఈయన శ్రీధర్ గారు జైపూర్ వెళ్ళి అక్కడ విగ్రహానికి ఆర్డర్ ఇచ్చి వచ్చారు. మంచి రాయి సెలెక్ట్ చేసి అది తయారవుతా ఉండగా ఈయన 2-3 సార్లు వెళ్ళి అక్కడ కూర్చుని ఆ శిల్పి పక్కనే మొహం చాలా ఆకర్షణీయంగా ఉండాలి, భక్తులందరూ ఆకర్షితులు అవ్వాలి, బాబా మీద అందరికి భక్తి కలగాలి అని బాగా మొహం చాలా అందంగా వచ్చేటట్టు చెక్కించారు. తర్వాత దాన్ని షిరిడి తీసుకెళ్ళి అక్కడ పూజలు చేయించి పూడూరు తీసుకొచ్చారు. తర్వాత 3 రోజుల కార్యక్రమం చాలా వైభవంగా ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు, మా బంధువులు, స్నేహితులు, హైదరాబాద్ నుంచి అందరూ వచ్చారు. అది అయిపోయిన తర్వాత ఇంకా భక్తులందరూ పైకి వెళ్ళి బాబాని మొక్కుకుని రావటం, వాళ్ళు అనుకున్న కోరికలన్నీ తీరటం, ఎవరికి ఆపద వచ్చినా బాబాకి చెప్పుకోవటం, ఆయన కోరికలు తీర్చడం, సమస్యలు తీర్చడం అందరికి అలవాటు అయిపోయింది బాబా దగ్గరికి రావటం. తర్వాత మళ్ళీ హనుమంతరావు గారని ఉండేవారు, బాబా గారని వాళ్ళు ఆయన షిరిడి 2-3 సార్లు కాలినడకన వెళ్ళి వచ్చారు. ఆయనకి కల్లో కనపడి ఆంజనేయ స్వామి గుడి కట్టించమని చెప్పారు. నాకు ఆంజనేయ స్వామి కూడా పెడదామని అన్నారు. సరే ఆ రకంగా ఆంజనేయ స్వామి, నేను తిరుపతి వెళ్ళి అక్కడ ఆర్డర్ ఇచ్చి వచ్చాను నల్లరాయికు. ఆంజనేయ స్వామి వచ్చాడు. ప్రతిష్ట కోవిడ్ లో ప్రతిష్ట జరిగింది. ఇంకా ప్రతిష్ట రోజు కోతి వచ్చి ఆ గుడి ముందు రాయి మీద కూర్చున్న కార్యక్రమం అంతా అయిపోయే వరకు ఉండి అక్కడికి తర్వాత వెళ్ళిపోయింది. ఆంజనేయ స్వామి వచ్చి కూర్చున్నాడని చాలా సంతోషమైంది. అందరికి చూశారు అందరూ. అప్పటి నుంచి పూజలు అంతా బాగా, కార్యక్రమం అంతా బాగా జరుగుతుంది. ఈ క్యాంపులు అన్ని అన్నదానాలు అంత బాగా జరుగుతాయి. అలాగే శ్రీధర్ గారు కూడా చాలా సంతోషపడతారు. ఎప్పుడు ఫోటోలు అన్ని పంపుతాం ఆయనకి, జరిగిన కార్యక్రమాలన్నీ వీడియోలు. చాలా సంతోషపడతారు. అమెరికా నుంచి రాగానే ఎయిర్పోర్ట్ నుంచి ముందు పూడూరు వెళ్ళిపోతారు. సరాసరి వెళ్ళి బాబాని చూసి చాలా సంతోషపడతారు. బాగా జరుగుతుంది, నా బాబా ఇక్కడ ఉన్నందుకు నేను అమెరికాలో చాలా సంతోషంగా ఉన్నాను చెప్తా ఉంటారు వచ్చినప్పుడల్లా. బాబా నవ్వుమొహంతో ఉంటాడు, చాలా ముద్దుగా చిరునవ్వుతో వెళ్ళగానే పైకి వచ్చావా రాను పలకరించినట్టే ఉంటుందండి. నిజంగా నాకు అట్లా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంది. ఇదంతా మా
ఆ అవకాశం ఇచ్చినందుకు బాబాకి ఎంత కృతజ్ఞతలు, ధన్యవాదాలు. చాలా మంచి విషయాలు చెప్పారమ్మా. పూడూరు, అలాగే పూడూరులో ట్రస్టులు ఉన్నాయండి. ఎందుకంటే పేదల కోసం మెడికల్ క్యాంపులతో పాటు వాళ్ళకి ఐ సర్జరీలు కూడా ఫ్రీగా చేయిస్తూ ఉన్నారు వీరి ఆధ్వర్యంలో. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా పేదల కోసం మీరు చేయాలని మేము కూడా మా మహాలక్ష్మి టాక్స్ తరఫున కోరుకుంటున్నాము. ఈ అవకాశాన్ని, ఇంత మంచి అవకాశాన్ని మీరిద్దరు మాకు శివపార్వతులాగా మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. మాకు కూడా ఇది మాకు అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ అమ్మ. ధన్యవాదాలు అమ్మ. అయితే ఇంత మీరు ప్రతి గురువారం పూజలు, ప్రత్యేకంగా ప్రజలకు సేవ చేస్తున్నారు, అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ కొంతమంది అసలు బాబా హిందువే కాదు ముస్లిము, ఆయన ఎందుకు పూజిస్తున్నారంటూ కొన్ని వివాదాలు తలెత్తుతున్నాయి. వీటిపై మీరేమంటారు? అదే బాబా హిందువు కాదు ముస్లిం, హిందువులు ఎవరు బాబాని పూజించకూడదని చెప్తున్నారు. నేను కూడా చూశాను. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా ఎవరి మతాలతో సంబంధం లేదు. సాయి తత్వం చూసి దాన్ని ఆయన ఏమేమి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పారు. మానవులు పుట్టినందుకు మనుషులు ఎదుటి మనుషులకు సహాయం చేయాలని, సేవ చేయాలని, ఆకలి వేసిన వాళ్ళకి అన్నం పెట్టాలని బాబా చెప్పారు. ఆయన సూచనల ప్రకారమే మేము అన్ని చేసుకుంటా వస్తున్నాము. ఎవరేమన్నా మేము సాయి తత్వం ఒకటే గ్రహించాము. మా హిందువుల్లోనూ చెడ్డవాళ్ళు ఉంటారు, ముస్లిమ్స్లోనూ మంచి వాళ్ళు ఉంటారు. మతానికి దీనికి సంబంధం లేదు, భక్తికి సంబంధం లేదు. కానీ అంతా మేము బాబా ప్రకారమే వెళ్తున్నాము మొదటి నుంచి. గుడి కట్టినప్పటి నుంచి అదే ఎవరేమన్నా మా బాబాని మాకు బంగారు కొండ, మాకు ఆయనే మా సర్వస్వం. నా పేరు కవిత. మా ఊరు నారాయణపురం. నారాయణపురంలో ఉచిత కుట్టు మిషన్ సంస్థను స్థాపించడం జరిగింది. సాయి యువతన్ ఫౌండేషన్ ద్వారా ఈ కుట్టు నేర్చుకోవడం జరుగుతుంది. అందులో నేను 3 నెలలు నేర్చుకున్నాను. నెక్స్ట్ వగ్గమ్మర్ కానీ బ్యాగ్స్ కుట్టడం కానీ, నేను ఊలన్స్ అన్ని ప్రతిదీ 3 నెలలు నేర్చుకున్నాను. అందులో వినోదం మేడం కూడా బాగా నేర్పించారు. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేను స్వయంగా ఉపాధి పొందగలుగుతున్నాను. గుడ్ మార్నింగ్ సార్ అండ్ మేడం. నా పేరు శిరీష. మా సంస్థ నారాయణపురం గ్రామం. సాయి ఓరల్ హెల్త్ ఫౌండేషన్ శ్రీనివాస నారాయణ సార్ గారు నారాయణపురం గ్రామంలో టైలరింగ్ సంస్థ స్థాపించడం జరిగింది. అక్కడ నేను 3 months కోర్స్ తీసుకుంటున్నాను. నాది నేను కుట్టుకోగలుగుతున్నాను, వేరే వాళ్ళకి కూడా కుట్టగలుగుతున్నాను. దానివల్ల నాకు ఇంత మనీ సేవ్ అవుతున్నది. వినోదం మేడం కూడా చాలా బాగా చెప్తున్నారు. నోట్స్ కూడా రాస్తున్నాము, కంప్లీట్ చేశాము, రికార్డు కూడా చేశాము. వినోదం మేడం చాలా బాగా చెప్తున్నారు. నేను ఇంకా మళ్ళీ మగ్గం కూడా నేర్చుకుంటున్నాను. ఇలాంటి అవకాశాలు ఇంకా మరిన్ని కావాలని కోరుతూ నారాయణ సార్ గారికి ధన్యవాదాలు.